హలో ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ హరీష్ పిన్నోజు, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, త్రినేత్ర మల్టీ స్పెషాలిటీ క్లినిక్, వనస్థలిపురం, హైదరాబాద్. ఈరోజు వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే, అంటే ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం. సో ఈ కాలంలో యువకుల్లో కానివ్వండి, ఓల్డ్ ఏజ్ పీపుల్లో కానివ్వండి, సో ఆత్మహత్యలు అనేవి ఎక్కువ అవుతున్నాయి. సూసైడ్ చేసుకోవడానికి ఫస్ట్ అండ్ మోస్ట్ కామన్ రీజన్ డిప్రెషన్. సో డిప్రెషన్లో ఉన్నప్పుడు ఏంటంటే లోన్లీ ఫీలింగ్ ఎక్కువగా ఉండడము, నేను ఒంటరివాడిని అయిపోయాను, నాకు ఎవరూ లేరు, సో ఫ్యూచర్ మీద హోప్ లేకపోవడము, నేను బ్రతికి వేస్ట్ దండగా, సో దీనికంటే చనిపోతే బాగుంటుందన్న ఆలోచనలు వస్తూ ఉండడము, దాంతో యాక్టివిటీస్ నుంచి దూరంగా ఉండడము, అందరితో ఇంటరాక్షన్ అనేది తగ్గిపోవడము, సో సూసైడ్కి సంబంధించిన కంటెంట్ గురించి ఎక్కువ సెర్చ్ చేస్తూ ఉండడం, ఎక్కువ మాట్లాడుతూ ఉండడము, యూట్యూబ్లో వాటికి సంబంధించిన వీడియోస్ కోసం వెతుకుతూ ఉండడము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. సో దీన్ని ప్రివెంట్ చేయడానికి మనకు వాళ్ళు కొన్ని సిగ్నల్స్, సైన్స్ అనేవి ఇస్తూ ఉంటారు. సో దాని గురించి ఎక్కువ మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి, లైఫ్ అంతా వేస్ట్, ఇంకా ఏమీ చేయలేము, ఇంతే ఇంకా నా లైఫ్ అని చెప్పేసి ఎప్పుడైతే వాళ్ళు బాగా నిరాశలకు లోనైనట్టుగా మీకు అనిపిస్తుందో వాళ్ళకి మనం ఆ సోషల్ సపోర్ట్, ఆ మోరల్ సపోర్ట్ అనేది ఇవ్వగలిగితే కనుక వాళ్ళను లోన్లీనెస్ నుంచి బయటకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అండ్ వాళ్ళొక కంట కనిపెట్టడం ద్వారా మనము దీన్ని ప్రివెంట్ చేయవచ్చు. లేదు కొంచెం థాట్స్ సివియారిటీ ఎక్కువగా ఉంది, ఆత్మహత్య ఆలోచనలు, ఆత్మహత్య ప్రయత్నాలు ఏమన్నా జరుగుతున్నాయని అనిపిస్తే కనుక సో దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్ కన్సల్టేషన్ తీసుకొని దీనికి ట్రీట్మెంట్ అనేది ఇప్పించడం ద్వారా ఆల్రెడీ దానికి కారణమైన డిప్రెషన్ కానివ్వండి, లేకపోతే ఇంకేదన్నా కారణాలు కానివ్వండి, మందుకి, మద్యానికి, డ్రగ్స్కి అలవాటు కావడం కానివ్వండి, ఇతరత్ర కారణాలని మనం ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే సో ఈ డిప్రెషన్ నుంచి కానివ్వండి, ఈ ఆత్మహత్యకు సంబంధించిన ఆలోచనల నుంచి బయటపడేయడానికి అవకాశం ఉంటుంది. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ మెంటల్ హెల్త్.